టు రాజారావు టాక్స్. ది గ్లోరియస్ సెవెన్ ఇది ఒక యూఎస్ఏ వాళ్ళ తెలుగు డబ్బుడ్ మూవీ. 2019లో రిలీజ్ అయింది అక్కడ. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ ఉన్న డ్రామాగా అయితే నడుస్తూ ఉంటుంది. ఓన్లీ యాక్షన్ లవర్స్కి మాత్రమే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళు కనెక్ట్ కాకపోవచ్చు. ముందే చెప్తున్నా, అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంక మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మిలీనియర్ వైఫ్ని కొంతమంది కిడ్నాప్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అసలు వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది, వాళ్ళ వైఫ్ రేంజ్ ఆ మిలీనియర్ ఎవరి ద్వారా కాపాడతాడు, ఆ ఎవరి ద్వారా కాపాడతారంటే ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ డేవిడ్ గోరే అని చెప్పి ఆ మిలిటరీ పర్సన్ ద్వారా కాపాడాలని చెప్పి ట్రై చేస్తాడు అనమాట. ఆ ఎక్స్ ఆర్మీ పర్సన్ వాళ్ళ వైఫ్ని సేవ్ చేశాడా లేదా అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకోవాలంటే, సినిమా కూడా మొత్తం స్టార్టింగ్ కొంచెం స్లోగానే నడుస్తూ ఉంటుంది. కొంచెం ఓన్లీ ఎక్కడైతే యాక్షన్ సీక్వెన్స్లో నడుస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్ప మిగతా అంతా కూడా కొంచెం చాలా అంటే చాలా స్లోగానే నడుస్తూ ఉంటుంది. సినిమా ఎక్కడ కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే అనిపించదు. చాలా అంటే ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ ప్లేస్లో నచ్చుద్ది ఫ్రెండ్స్, అంతే అని చెప్తా కదా. ఆ ఫైటింగ్ సీక్వెన్స్లో ఆ చేసింగ్ కానీ ఆ బుల్లెట్స్ ఫైటింగ్ కానీ కొన్ని ప్లేసెస్ మాత్రం నచ్చుతుంది. మిగతా అంతా కూడా చాలా అంటే చాలా స్లోగానే నడుస్తూ ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇది నా పర్సనల్ ఫీలింగ్, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అంటే నన్ను అడిగితే నాకు తెలిసి ఇదే సినిమా బేసిక్ కాన్సెప్ట్. సినిమా అంతా కూడా ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా ఓకే పర్లేదు, బాగానే ఉంది. కొంచెం సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హై ఫీలింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ అంత పెద్ద మన అందరూ చూసే అంత స్టఫ్ అయితే ఈ సినిమాలో లేదు. ఒక బిలో యావరేజ్ మూవీ, ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆల్రెడీ మన తెలుగులోనే చాలా ఉన్నాయి, బొచ్చులు ఉన్నాయి. ఇది కూడా ఇంక్లూడింగ్ ఇప్పుడు తెలుగులో డబ్ చేసుకొని మరి ఈ సినిమా చూడాలనుకుంటే పెద్ద యూజ్ అయితే ఏం లేదు. వన్ టైం వాచబుల్ మూవీ. మరి ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే చూడొచ్చు. మరి అంత అంటే చిన్న ఎక్స్పోజింగ్ లైట్ రొమాన్స్ లాగా ఉంటుంది. అది మీకు ఓకే అనుకుంటే చూడండి, ఇంక పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. నన్ను అడిగితే సినిమా ఒక బిలో యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. ఇంక ఈ మూవీకి 5కి 2 ఇస్తా ఫ్రెండ్స్ నా రేటింగ్ అయితే, ఓకేనా. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీరేమనుకుంటున్నారు, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.